ఏమండి నన్ను కొంచెం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసాడండి. ఏంటి విశేషం? ఏమైనా ఫంక్షనా? సెమినార్ జరుగుతోంది. సెమినార్? స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలని, వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణసేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడకే నాకేదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు ఏకపత్ని వ్రతలండి. చాలే పైకి లేకు. మీరు కల్లాకప్పడం తెలియని మంచివారు. అలాగా? మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సర్లే, ఇక బయలుదేరదామా? యాండి ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంతవాటో కుదుపుకు నడుం పట్టేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వెళ్ళు. ఆటో పంపించేసావటే సువర్ణసేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆటోలు సొంతంతా అయిపోయిందని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమైనా కావాలి? ఏంటండి క్యాంప్ కి వెళ్ళలేదా? నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్ కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 చెప్పండి. గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరనుకున్నా? తప్పకడే ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా? వచ్చావు కదరా, చెప్పు. ఈయన మావారే కదా? చెప్పు 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 చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఏవండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఏవండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి. అనుమానాలన్నీ తీరిపోతాయి. ఇదిగో కొండలరావు, వాకింగ్ చేస్తున్నావా ఆలోచిస్తున్నావా? మెట్లు దిగుతున్నాను. నీకు చాలా కామెడీగా ఉందయ్యా. నా హృదయ ఘోష నీకేం తెలుసు? నీ టెన్షన్ చూస్తుంటే నాకు ఆలోచన వస్తున్నాయా? ఏంటి? నీ వైఫ్ కి క్యాంప్ కడుతున్నాను చెప్పవా? చెప్పాను. ఇదే నీ ఎదవైడియా. ఈ తాడు చూడు. ఏంట్రా అది? ఉరేసుకోవడానికి మక్క తమ్మంది. ఇటు సైడ్ పొజిషన్ సీరియస్ అయితే అటు సైడ్ మేనేజ్ చెయ్యి. నువ్వు కొంచెం మాట్లాడకే. హలో గిరియా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. నిన్ను కాదు, ఇక్కడ దరిద్ర డిస్టర్బ్ చేస్తేనే. ఇంకా ఇక్కడ కొంచెం వర్క్ ఉంది. నా మాట చూడండి, నేను వంటగదిలో గ్యాస్ ఓపెన్ చేసుకుని చావబోతున్నాను. గిరిజా హలో. హలో, ఏంటి పొజిషను? సేమ్ పొజిషన్. ఇక్కడ నైలంతాడు, అక్కడ గ్యాస్ స్టవ్. నాకు ఐడియా వచ్చింది. నాకు ఐడియాలు రాక నువ్వు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. చెప్పినట్టున్నా చెప్పాయి. ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని 3 నెలల పాటు జైలుకి వెళ్ళిపో. అక్కడ రెస్ట్ ఇక్కడ నీ వైఫ్స్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను విడిపిస్తారు. విడివిడిగా పంచుకుంటారు. నీ ఐడియా బాగుందయ్యా. నీ టైం కూడా బాగుంది. అంతేనంట. చూడు, పోలీసులు ఏంటి కుక్కలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? ఊరుకోవయ్యా. పక్క వీధిలో ఉండే సేటింట్లో పెద్ద దొంగతనం జరిగింది. ఆ వీధిలో వెతుకుతున్న పోలీసులు ఈ వీధిలోకి వచ్చి చిచి చిచి పోలీస్ కుక్కలా ఊరు కుక్కలా? ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని 3 నెలల పాటు జైలుకి వెళ్ళిపో. బ్యూటిఫుల్ ఐడియా. ఓకే. రాత్రి పక్క వీధిలో ఉండే సేట్ గారింట్లో దొంగతనం జరిగింది, మీకు తెలుసా? భలేవరే సార్, మాకెందుకు తెలీదు? చేసింది మేమే. నిజం చెప్పు. చేసింది మేమేం చెప్తుంటే ఊరకొక్కలాగా అరుస్తావిటి. ముదురు కేసులాగుంది. మన కుక్క ఉత్తినే కాళ్ళెత్తదు సార్. ఒక దొంగతనాలైనా ఇంకేమైనా ఉన్నాయా? అబ్బో, మాఫియా గ్యాంగ్స్ తో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. నక్సలైట్లు, అలిపిరి, అలిపిరి, సలిపిరి, ఉలిపిరి. అబ్బా, ఆహా, ఓ ఓల్డ్ సాంగ్ అయినా ఘంటసాల గారు నాకు సూట్ అయ్యేలా పాడారు.